హలో ఫ్రెండ్స్, మా విలేజ్లో మహాభారతం అనేది జరగడం జరిగింది. 65 సంవత్సరాలుగా ఈ భారతం అనేది కొనసాగుతుంది విలేజ్లో లాస్ట్ రోజు అయినందువలన అగ్నిగుండ ప్రవేశం అనేది జరుగుతుంది. ఈ అగ్నిగుండ ప్రవేశానికి చుట్టుపక్కల ప్రజలు అందరూ రావడం జరిగింది. ఈ అగ్నిగుండ ప్రవేశం చేయడానికి మార్నింగ్ తెల్లవారు నుండి ఈవినింగ్ దాకా ఒక్క పొద్దుతో భక్తి శ్రద్ధలతో ఉండి ఈ అగ్నిగుండ ప్రవేశం అనేది జరగడం జరుగుతుంది. అమ్మవారికి మాల వేయడానికి అగ్నిగుండంలో వేసిన మాల తీసి అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. ఇది వేసిన అనంతరం తరువాత ఒక అరిటాకు తీసుకొని అరిటాకులో ఒక బ్లౌజ్ పెట్టి అరిటాకులో చేతితో అగ్ని నిప్పులు తీసుకొని ఆ అరిటాకు పైన వేసి దానిని ద్రౌపది అమ్మవారికి ఒడిబాలగా కట్టడం జరుగుతుంది. ఆ ఒడిబాల కట్టిన అనంతరం అందరూ అమ్మవారికి నమస్కరించుకొని గోవింద గోవింద నామం చేస్తూ అమ్మవారిని అగ్నిగుండ ప్రవేశానికి సిద్ధం చేస్తారు. అమ్మవారిని ఇప్పుడు అమ్మవారి అలంకార అనంతరం ఇప్పుడు అగ్నిగుండంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అమ్మవారి ముందు గెరిగ తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం అనేది చేస్తారు. గోవింద గోవింద అంటూ నామం చేసుకుంటూ ధర్మరాజులని, పూతరాజులని, శ్రీకృష్ణుని అన్ని సెలవులు అనేది తీసుకొని పోవడం జరుగుతుంది. భక్తులు గోవింద గోవింద అని నామంతో పరిగెత్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. మహాభారతంలో ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుండి అగ్నిగుండ ప్రవేశం అనేది చేస్తారు. ప్రతి సంవత్సరం మనకి జూన్ మాసంలో ఈ మహాభారతం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేస్తున్న మహాభారతంలో ప్రజలందు వాళ్ళు విలేజెస్ నుండి వచ్చి ఈ మహాభారతం అనేది ఘనంగా జరగడం జరుగుతుంది. అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం అయిపోయిన తర్వాత గుడి లోపల అన్ని సెలవులను తీసుకొని వెళ్ళి పెట్టి అమ్మవారికి ఘనంగా పూజ చేయడం జరుగుతుంది.